కేంద్ర ప్రభుత్వం భారత్ టాక్సీని తీసుకొచ్చింది. ఈ టాక్సీలకు మీరు డ్రైవర్స్ కాదు, మీరే ఓనర్. థర్డ్ పార్టీ కంపెనీలకైతే మీరు కమిషన్ పే చేయాలి. ఇక్కడ ఎలాంటి కమిషన్ పే చేయాల్సిన అవసరం లేదు. మీకు కస్టమర్ 100 రూపాయలు పే చేస్తే ఆ 100 రూపాయలు 100% మీకే. భారత్ టాక్సీ ఇంప్లిమెంట్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ 300 కోట్ల రూపాయల బడ్జెట్ ని కేటాయించింది. దీని గురించి సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ కంపెనీ రిజిస్టర్ అయింది. దీని కింద భారత్ టాక్సీ అనే బ్రాండ్ పనిచేస్తుంది. ఇక మీద పీక్ అవర్స్ లో ప్రైస్ రైజు, సడన్ గా రైడ్ క్యాన్సల్ అవ్వడము, 20-25% వరకు కమిషన్ పే చేయడం ఇలాంటివేమీ ఉండవు. ఇది కోఆపరేటివ్ లిమిటెడ్ కింద పనిచేస్తుంది కాబట్టి మెంబర్షిప్ ఫీ పే చేయాలి. ఆ ఫీ పే చేసినందుకు ఇంకొన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలని గవర్నమెంట్ కూడా ప్లాన్ చేస్తుంది. ఈ నవంబర్ నుండి ఢిల్లీలో ఇది పైలాట్ ప్రాజెక్ట్ గా ఇంప్లిమెంట్ అవుతుంది. త్వరలోనే 1,00,000 భారత్ టాక్సీ క్యాబులు ఉండాలని గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుంది. భారత్ టాక్సీ గురించి మరింత సమాచారం పొందడానికి